మాట మాధుర్యం, దీన్నే నేటి కార్పొరేట్ పరిభాషలో చెప్పాలంటే కమ్యూనికేషన్ స్కిల్స్ అని, సాఫ్ట్ స్కిల్స్ అని, లేదా లైఫ్ స్కిల్స్ అని రకరకాల పేర్లతో పిలుస్తారు. దీనికోసం రెండు పక్షుల్ని మనం కంపారిజన్ చేద్దాం. ఒకటి కోకిల, రెండు కాకి. కోకిలను తీసుకున్నట్లయితే కోకిల వేణువుల్లో పొగడబడుతుంది. కవి కోకిల, గాన కోకిల, భారత కోకిల, ఇలా రకరకాల బిరుదులతో కూడా ఇది సత్కరింపబడుతుంది. అంటే మనుషులు ఈ కోకిల పేరుతో సత్కరింపబడతారు, అంత గొప్పది కోకిల అని. కానీ కోకిల నిజానికి మంచిది కాదు. ఎందుకనంటే తన గుడ్లను తను పొదగదు. తన గుడ్లను దొంగచాటుగా కాకి గూట్లో పెడితే కాకే ఆ గుడ్లను పొదిగి ఆ పిల్లల్ని సాకుతుంది. అంత గొప్పది కాకి. అందుకనే చాణక్యుడు అంటాడు, గూఢం చ మైథునం దాస్యం కాలే కాలే చ సంగ్రహం అప్రమత్తమ విశ్వాసం పరిశుభ్రం షట్శిక్షేచ్ఛ వాయిసాత్. ఈ 6 గుణాలని కాకి నుంచి నేర్చుకోవాలని. ఏంటి 6 గుణాలు? గూఢం చ మైథునం అంటే సంపర్కం. ఏ రెండు జీవుల మధ్యనైనా సంపర్కాన్ని, మైథునాన్ని మనిషి చూసుంటాడు, కానీ రెండు కాకుల మధ్యన సంపర్కాన్ని ఎవరూ చూసుండరు. దాస్యం, చాలా తెగింపు ఉంటుంది. తన తోటి పక్షుల్లో ఒక పక్షికి, ఒక కాకికి అన్యాయం జరిగితే ఎదుర్కొంటుంది. అప్రమత్తంగా ఉంటుంది. పరుల ఎడల అవిశ్వాసంగా ఉంటుంది. కాలే కాలేచ సంగ్రహం, కాలానుగుణంగా సంపాదించుకుంటుంది. చాలా పరిశుభ్రంగా ఉంటుంది. మనం ఏ కాకిని చూసినట్లయినా సరే దాని వయసుని చెప్పలేరు. ముసలి కాకి అనే రకంగా ఉండవు, నిత్య యవ్వనంగా ఉంటాయి. అంత గొప్పది కాకి. కానీ అంత గొప్పదైన కాకిని కూడాను ఎవరైనా పిచ్చిగా మాట్లాడుతూ ఉంటే వాళ్ళు ఏంట్రా నీ కాకి గోలా అని అంటాం, సింపుల్గా తీసి పారేస్తాం. ఇంత గొప్పదైన కాకిని కూడా మనం గుర్తించట్లేదు. కారణం మాట మాధుర్యం, మాటలో మాధుర్యం లేకపోవటం. థ్యాంక్ యూ సో మచ్.